चमला किरण कुमार रेड्डी, रुकन लोकसभा। चमला किरण कुमार रेड्डी और दीगर 8 कांग्रेस लोकसभा मेंबरान की मुअत्तली मनसूख कर दी गई। लोकसभा स्पीकर के जरिया उनकी मुअत्तली को मनसूख करने के बाद कांग्रेस के 8 अरकान पार्लियामेंट ने गांधी मुजस्समा पर खराज अकीदत पेश किया। स्पीकर ने अरकान को हिदायत की वो प्ले कार्ड्स ऐवान में न लाएं और ऐवान के वेल में न जाएं। हमारा ऐवान की कार्रवाई में खलल डालने का कोई इरादा नहीं है। अवाम ने बड़ी उम्मीदों के साथ हमें पार्लियामेंट में भेजा है। लोकसभा स्पीकर को गैर जानिबदारी से काम करना चाहिए। LPG और अमरीकी टैरिफ पर ऐवान में बहस होनी चाहिए। स्पीकर को ऐवान के अंदर अवामी मसाइल पर बहस की इजाज़त देनी चाहिए। स्पीकर को इस बात को यकीनी बनाने के लिए इक़दामात करने चाहिए कि लोकसभा में कायद हिज़्ब इख्तिलाफ राहुल गांधी तकरीर के दौरान मुदाखलत न करे। हम चाहते हैं कि ऐवान की कार्रवाई खुश असलूबी से चलाई जाए। ఈ రోజు 12 గంటల సమయంలో మా యొక్క సస్పెన్షన్ ని రివోక్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్పీకర్ గారు ప్రతిపక్ష పార్టీల అలాగే రూలింగ్ పార్టీకి సంబంధించిన కిరణ్ రిజిజు గారు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారితో అందరితో కూడా ఫ్లోర్ లో చర్చలు చేసిన తర్వాత మా సస్పెన్షన్ రివోక్ చేయడం జరిగింది. సస్పెన్షన్ రివోక్ చేసేటప్పుడు రానున్న రోజులలో ప్లే కార్డులు గానీ వెల్స్ లో గానీ రావద్దు, హౌస్ ని డిస్ట్రక్ట్ చేయొద్దు అని చెప్పి అందరూ కూడా నాయకులు మాట్లాడారు. డెఫినెట్ గా మేము కూడా పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితిలో డిస్ట్రక్ట్ చేయాలనుకోవట్లేదు. మమ్మల్ని ఎంతో మంది ప్రజలు గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఒక నాయకుడిగా నిలబెట్టినటువంటి పరిస్థితి, వాళ్ళ సమస్యల మీద మాట్లాడాలని మేము సమస్యల మీద మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు ఒకటి ఈరోజు లక్ష్మణ్ రేఖ గీసి రెండు ప్రతిపక్షాలు గానీ రూలింగ్ పార్టీ గానీ ఈ సభ మర్యాదలు పాటించాలని చెప్పారు. డెఫినెట్ గా సభ మర్యాదలు పాటించడానికి మేము ముందుకు వస్తాం. స్పీకర్ గారు చెప్పింది అన్ని కూడా మేము సక్రమంగా నిర్వహిస్తాం. కానీ స్పీకర్ గారు ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రతిసారి ఇది LPG గానీ గతంలో ఉన్నటువంటి US టారిఫ్స్ మీద గానీ చర్చ చేయమని అపోజిషన్ పార్టీ లీడర్లు అడిగినప్పుడు చర్చకు తావు లేకుండా చేస్తుంది. కాబట్టి స్పీకర్ గారు నిష్పక్షపాతంగా చర్చలకు ప్రజా సమస్యల మీద చర్చలు తీసుకురావాలి. చర్చలు జరిగేటప్పుడు రాహుల్ గాంధీ గారు గానీ ఏ అపోజిషన్ లీడర్ అయినా మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు వారిని మాట్లాడేటప్పుడు కొంతమంది బీజేపీ సభ్యులు డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిస్ట్రాక్ట్ చేసే సమయంలో స్పీకర్ గారు డెఫినెట్ గా అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకేమీ ధర్నాలు చేయాలనో ప్లేకార్డులు ప్రదర్శించాలన్న ఉత్సాహం లేదు. మాకేందంటే అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి, హౌస్ కూడా బ్రహ్మాండంగా నడవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం తప్ప మేము హౌస్ ని డిస్ట్రాక్ట్. ఈ రోజు మేమందరం కూడా గాంధీ గారి విగ్రహం దగ్గరికి అందరం సభ్యులం వచ్చినాం. సస్పెన్షన్ ఎక్కిన తర్వాత ఇప్పుడే పార్లమెంట్ లోపలికి మాణిక్ ఠాగూర్ గారు అందరం కూడా కలిసిపోతున్నాం. రానున్న రోజులలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. గాంధీ గారి దగ్గర కూడా ఎందుకు వచ్చినామంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా మాకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ నుంచి మేము పార్లమెంట్కి బయలుదేరాం.